ఆ పదవి తీసుకునేంత స్థాయి ఉందంటారా? లేదంటే ఆయన ఒకవేళ ఇవ్వకపోతే పార్టీ పెట్టే స్టామినా ఉందంటారా? ఏంటి మీరేమనుకుంటున్నారు? సరే, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. అవును. దీని మీద ఎక్కడ కూడా అధికారిక ప్రకటన లేదు. అతను ఎందుకంటే కానీ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకే దీనికి ఊతమిచ్చాయనేది కొంత వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే బీసీ సామ్రాజ్యం ఉండబోతుంది ఇక నుంచి. కులాలు సీఎంలు అనేవాళ్ళు ఎక్కువ ఆగిపోతారు, రేవంత్ తోటి ఆగిపోతారు అనేది. అంటే అతను మల్లన్న గారు చాలా కాలంగా జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తి. గతంలో కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం మీద ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేసిండ్రు, తర్వాత ఇండిపెండెంట్గా చేశారు. మొన్నటిసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంతో వాళ్ళు ఎమ్మెల్సీ జరగడం జరిగింది. ఇప్పటికీ వారు పార్టీ లైన్లోనే ఉన్నారు. పార్టీ లైన్ డీవియేట్ ఏం మాట్లాడలేదు. నిన్న మాటలో కూడా మీరు క్షుణ్ణంగా ఆలోచిస్తే ఒక బీసీకి సంబంధించిన జరుగుతున్న కాన్వర్జేషన్లో ఆయన మాటల్లో ఫ్లోలో ఆయన సహజంగానే ఆయనకున్నటువంటి గత ఈ 4-5 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్న నేపథ్యం చూస్తే అది ఏదైనా దాంట్లో మాట్లాడడంలో అంత తప్పు. అంటే బీసీలను చేయూతనివ్వడం కోసం వాళ్ళకు ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇవ్వడం కోసం మాట్లాడిన మాటగానే తీసుకోవాలి తప్ప అదేదో రాజకీయ వ్యూహంగా అదేదో రాజకీయంగా ఏదో జరిగిపోద్దనడం మాత్రం ఎంతవరకు కూడా సమంజసం కాదని నా అభిప్రాయం. ఓకే. రెండోది ఆయన అభిప్రాయం ఏముంది అనేది ఆయన స్పష్టత చేసినప్పుడు, ఆయన బయట పెట్టినప్పుడు దాని గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. అక్కడ జరిగిన సందర్భం. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ప్రేరణతోటి బీసీ గణన చేయాలి అని పట్టుబదలతోటి అసెంబ్లీలో తీర్మానం పెట్టి దాని మీద కార్యాచరణను రూపొందించి మొన్ననే బీసీ కమిషన్ను కూడా వేసి బీసీ దానికి నిరంజన్ గారిని, రాపోల్ జయప్రకాష్ గారిని, వాళ్ళు 3-4 అందరు మెంబర్స్ని వేసిన, భాగ్యలక్ష్మి గారిని, వీళ్ళందరినీ వేసి దాని మీద కార్యాచరణ స్టార్ట్ అయింది. బీహార్లో ఏ విధంగా జరుగుతుంది రిజర్వేషన్స్, తమిళనాడులో ఉన్నటువంటి ఎక్సెస్ రిజర్వేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ బీసీ కులగణన ఏ విధంగా చేసి మనం స్థానిక సంస్థల్లోనే నెట్లు ఇంప్లిమెంట్ చేయాలని నిన్న సిఎల్పి మీటింగ్లో కూడా వాళ్ళు మాట్లాడడం, దాని ఇంప్లిమెంటేషన్కు టిప్ పునాదులు వేసుకొని వస్తున్నట్టుగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మనకు దానికి 8 ఎంపీలు వచ్చింది కాబట్టి అదొక పరిణామం. బీఆర్ఎస్ పార్టీ సరే ఎంపీలు రానంత మాత్రం వాళ్ళు పూర్తిగా పోయిందనడానికి లేదు కదా, వాళ్ళకి బలమైన క్యాడర్ ఉంది, వాళ్ళది కొద్దిగా సంశయంలో ఉన్నది, ఏం జరుగుతుందనే తెలియదు. బీఆర్ఎస్ పార్టీ గనక అంతరించిపోయో వేరే పార్టీలో విలీనమైతేనో వ్యాక్యూమ్ ఏర్పడుతుండొచ్చు. ఎట్ ప్రజెంట్ మాత్రం పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు. ఓకే, అది అబ్సల్యూట్లీ రాంగ్. నేను ఇంకోటి బీసీ యొక్క కాన్సెప్ట్ మీద ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పు కాదు, వాళ్ళు అనుకోవడం ఎవరనుకున్నా తప్పు లేదు. ఎందుకంటే అనేక సామాజిక వర్గాలు పరిపాలించిన నేపథ్యంలో ఒక బీసీకి సంబంధించిన వాళ్ళు కూడా రాజ్యాధికారానికి రావాలని కోరుకోవడం తప్పులేదు. అది నార్త్లో జరుగుతున్నది, యూపీ అండ్ బీహార్ రాష్ట్రాల్లో అవుతుంది. అది అంతటా ఒక్కో దగ్గర స్ప్రెడ్ అవుతుంటుంది. తమిళనాడులో కూడా దానికి సంబంధించినటువంటి మూలాలు ఎప్పటి నుంచో పడ్డాయి. కాబట్టి ఆ యొక్క ఆలోచన విధానం రావడంలో తప్పులేదు. కానీ అది ఇక్కడైతే ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి లేదు. సుస్థిరమైన ప్రభుత్వం, ప్రజారంజకమైన ప్రభుత్వం, అన్ని హామీలను అమలు చేసే దిశగా మొన్న 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఇవ్వడమే కాకుండా అన్ని హామీలు అమలు చేసే దిశగా కార్యాచరణ రోజు వాళ్ళు 13-14 గంటల సేపు ముఖ్యమంత్రి గారు రివ్యూస్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వారి మంత్రివర్గ సభ్యులందరూ కూడా అన్ని కార్యాచరణలు రూపొందించడానికి ఇంతకుముందు జరిగినటువంటి డ్యామేజ్ని రికవర్ చేస్తూ గవర్నమెంట్ గాడ్లో జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, ఈ విధమైన చర్చల వల్ల ఉపయోగం లేదు. 100% సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నది, సుస్థిరంగానే ఉంటుంది. ఈ 5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఆస్కారమే ఉన్నది. ఓకే, కానీ బట్ ఈరోజు మీటింగ్ జరిగింది, బీసీకి సంబంధించినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది వక్తలు అక్కడ మీటింగ్ పెట్టారు. ఏంటి ఆ మీటింగ్ సారాంశం ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం కావాలన్న నేపథ్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో పొరపాటు లేదు, తప్పు లేదు. ఓకే, రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దాంట్లో వాళ్ళకి కావాల్సిన వాటా కోసం వాళ్ళు అడుగుతున్నారు. న్యాయమైన పద్ధతిని దాన్ని కూడా కాంగ్రెస్ సానుకూలంగానే ఉంది కదా. కాంగ్రెస్ దాన్ని ఏమి వ్యతిరేకిస్తలేదు, దాన్ని సానుకూలంగా ఎట్లా అమలుపరచాలి. మొన్న అంతకుముందు జరిగిన స్థానిక సంస్థలో 33% రిజర్వేషన్స్ ఉండే, కోర్టు ఇచ్చిన తీర్పుతోటి దాన్ని కుదించి దాన్ని ఎన్నికలకు పోవడం జరిగింది లాస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్. దాన్ని ఎట్లా రివైవ్ చేయాలి,
సాధ్యమైనంత వరకు వీళ్ళకి ఎంత న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న తరుణం ఇది. కాబట్టి ఆ తరుణంలో బీసీ సంఘాలు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు యాక్టివ్ చేసి గవర్నమెంట్ మీద ఫోర్స్ పెట్టి వాళ్ళకి కావాల్సిన హక్కుల్ని సాధించుకోవడానికి చేస్తున్న దాని కింద మాత్రమే చూస్తున్నాం. చేసేటప్పుడు వాళ్ళు పూర్తి రాజ్యాధికారానికి వస్తానంటే ఊపు వస్తుంది, కానీ మేము కేవలం ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం చేస్తున్నా అంటే దానికి రాదు కదా. ఆ విధంగా మాట్లాడుకుంటుండొచ్చు అంతే. అయితే వాళ్ళు రావాలని కోరుకోవడం తప్పు కాదు, వస్తే తప్పు కాదు. సామాజిక న్యాయం చేసేటువంటి పార్టీలో మొదటి స్థానంలో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, దాంట్లో మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా, అప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నిట్లలో సామాజిక న్యాయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి వరుసలో ఉంటుంది. అమలు పరిచింది వాళ్ళే, మళ్ళీ భవిష్యత్తులో కూడా చేయగలిగేది కాంగ్రెస్ పార్టీ. ఓకే, మీ కింద ఒక క్వశ్చన్ వేద్దాం అనుకున్నా. నిజంగానే మరి బీసీ పార్టీ కనుక వస్తే బీసీలు బతుకు మారే అవకాశం ఉందో ఒకసారి చిన్న క్లుప్తంగా చెప్పండి, తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అంటే ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఆ థాట్ వచ్చింది కాబట్టి వాళ్ళ బతుకులు మారే అవకాశం ఉందంటారు. వాస్తవానికి